ఆనంద సంతోషములు కలుగజేయ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 3వ అధ్యాయం 15 నుంచి 22 వచనాల వరకు. 15వ వచనం నుంచి మనం చదివితే, ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తై ఉండనేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొంచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేనని అందరితో చెప్పెను. ఇదియుగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హెరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హెరోదియ నిమిత్తము యోహాను అతన్ని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడి యోహానును చెరసాలలో వేయించెను. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చును. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. దీంతో 22వ వచనం ముగిస్తుంది. ఈ ధ్యాన భాగం అంతటిని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది, యోహానుకు కూడా హృదయాలోచనలు అర్థమయ్యాయి అని. ఇతడు క్రీస్తై ఉండనేమో అని అందరూ యోహాను గురించి తమ హృదయాల్లో ఆలోచిస్తూ ఉండగా, యోహాను అతను కాదు అని చెప్పడానికి క్రీస్తుని గురించి వివరించటం మనం చదువుతున్నాం. ఒకరి హృదయాలోచనలు గ్రహించగలటం దేవునికే సాధ్యం. కానీ ఆ వరాన్ని దేవుడు తన వారసులమైన మనకు కూడా ఇచ్చారు కూడా ఆల్రెడీ. ఇది ఒక ఆత్మీయమైన వరం. ఒకరి మనసులో ఏముందో దేవుడు కొందరికి వాటిని గ్రహించగలిగే శక్తిని ఇస్తారు. అలా మనం దానియేలును చూసాము. రాజు కల గుర్తు లేదు, అయినా అతని మనసులో ఏముందో దేవుడు ఏ కల పెట్టాడో స్పష్టంగా చెప్పాడు. క్రొత్త నిబంధనలో అయితే పేతురు అననీయ సపీరాల మనస్సులో ఉన్న దాన్ని గ్రహించి తీర్పు ప్రకటించాడు. ఇదే విషయాన్ని దేవుడు నేడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా వివేచన అనే వరము ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ విశ్వాసులకిచ్చే వివేచన అది సమయం వచ్చినప్పుడు దేవుని ఉద్దేశం కోసం మాత్రమే వాడబడుతుంది. ఒక వ్యక్తిని కంట్రోల్ చేయడానికి కాదు గాని సంఘాన్ని కాపాడటానికి, క్షేమాభివృద్ధి కలిగించటానికి, ఆదరణ లభించటానికి దేవుడు సంఘానికి లేదా ఒక విశ్వాసికి ఇచ్చే వరం ఇది. ఈ సంగతి ప్రభు రాయించారంటే అంటే యోహాను హృదయాలోచనలు ఎరిగి ఆయన మాట్లాడుతున్న సంగతిని ప్రభు రాయించారంటే మనం ఈ విషయాన్ని తెలుసుకుని గ్రహించి మన కోసం ఒకటి ప్రభు సిద్ధం చేశారు అని మనం ప్రభుని అడిగి పొందుకోవాలి. ఒకరి హృదయంలోని ఆలోచన తెలుసుకోగలిగిన శక్తిని దేవుడు మనకివ్వటానికి ఇష్టపడతారు. ఎప్పుడంటే మనం ఫలించినప్పుడు మాత్రమే. ఎవరికి పడితే వారికి దేవుడు ఆ వరాన్ని ఇవ్వరు. కానీ నిజంగా మనం ఫలించి క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడాలి అని అనుకున్నప్పుడు మాత్రమే అది ఒకరి ప్రయోజనార్థమై ఇచ్చే వరం. దేవుని వాక్యంలో ఇలాంటి గుప్త నిధులు ఎన్నో ఉన్నాయి. అవి తెలియకపోతే మనం సామాన్యంగా జీవిస్తాం. ఒకవేళ అవి తెలుసుకుంటే శక్తి కలిగిన భక్తిని చేయగలుగుతాం. ఇంకా మనం చూస్తే ఇక్కడ యోహాను తనని గురించి చెప్తూ ఉన్నాడు, యేసుప్రభు యొక్క చెప్పుల వారు ఇప్పటికైనా నేను పాత్రుడను కాను అని. అయితే యోహానేమో నీళ్లలో మాత్రమే బాప్తిసం ఇస్తున్నాడు, కానీ ఆ యేసుప్రభు వారు అంటే తన వెనక వచ్చేవారు పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తారు అని. అయితే మనం నీటి బాప్తిసాన్ని గురించి, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని గురించి, అగ్ని బాప్తిసాన్ని గురించి మత్తయి సువార్తను ధ్యానం చేసేటప్పుడు 3వ అధ్యాయంలో బైబిల్ స్టడీ డే 9, 10, 11 ఈ 3 రోజుల్లోనూ వీటిని గురించి తెలుసుకున్నాం. మీరు ఒకవేళ ఎవరైనా వాటిని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే పైన లింక్ ఇస్తాము. ఆ లింక్ ని క్లిక్ చేస్తే అక్కడ నుంచి మిమ్మల్ని బైబిల్ స్టడీ డే 10, 11 అక్కడికి తీసుకుని వెళ్తుంది. అక్కడ మీరు ఆ బాప్తిసాన్ని గురించి పూర్తి వివరణ తెలుసుకోగలరు. ఇంకా యోహాను అంటున్నాడు, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలను పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేను అని అందరితో చెప్తున్నాడు. ఈ మాట చెప్పడంలో యోహాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తీర్పు తీర్చే అధికారం మరెవరికి లేదు, కానీ వెనక వచ్చుచున్న యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే తీర్పు తీర్చే అధికారం ఉంది అని సెలవు ఇవ్వడానికే ఈ సంగతిని వివరిస్తా ఉన్నారు. ఇక్కడ గోధుమలు, పొట్టు, జీవం ఉన్నవారు, జీవం లేనివారు. అంటే లేనివారు అని అంటే జీవం పొందుకోని వారు. ఎవరైతే ఆయన వద్ద నుంచి జీవాన్ని పొందుకుంటారో వారు గోధుమలుగాను, ఎవరైతే జీవాన్ని పొందుకోరో వారు పొట్టుగాను మిగిలిపోతారు. అయితే జీవం లేని వారందరినీ దేవుడు వాటిని సెపరేట్ చేస్తారు జీవం ఉన్న వారిలో నుంచి. కాబట్టి సెపరేట్ చేసి వారికి తీర్చే తీర్పును గురించి యోహాను ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. యేసుప్రభు అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము అని. ఆయన ఈ లోకానికి వచ్చిందే మనలో సమృద్ధి అయిన జీవాన్ని కలిగించడానికి, అంటే మనల్ని జీవింపచేయడానికి. ఎవరి ఆత్మ అయితే
తిరిగి జన్మిస్తుందో వారందరూ దేవుని రాజ్యంలో చేర్చబడతారు. 17వ వచనంలో ఇక్కడ రాయబడింది, ఆయన కొట్టులో గోధుమలు పోసి అని. ఆ కొట్టు దేవుని రాజ్యంతో పోల్చబడింది. యేసుప్రభు వారు మనకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికే ఈ భూమి మీదకి వచ్చారు. ఆ జీవం ఏం చేస్తుందంటే మనల్ని వెలుగుతో నింపుతుంది. అది సమస్త విధములైన మంచితనముతోనూ నీతితోనూ సత్యముతోనూ మనల్ని నింపి మనము నిరంతరం ఆయనతో జీవించేలాగా చేస్తుంది. అయితే ఇశ్రాయేలీయులతో ప్రభు అంటారు, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనంలో, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించమని నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను అని రాయబడింది. అంటే ఒక జీవము మరణము మన ఎదుటే ఉంచబడింది. దేన్ని మనం ఎన్నుకుంటామో అది మన మీదే ఆధారపడి ఉంటది. జీవాన్ని ఎన్నుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు జీవం ఇవ్వడానికే వచ్చారు కాబట్టి ఆయనలో నుంచి జీవం మనలోకి వస్తుంది. అప్పుడు మంచి గోధుమల వలె మనం ఉంటాము, ఆయన కొట్టులో చేర్చబడతాము. అదే జీవాన్ని కాకుండా మరణాన్ని కోరుకుంటే తెలిసి ఎవరు మరణాన్ని కోరుకోరు, కానీ చెడును కోరుకుంటే అది మరణానికే దారితీస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. యేసు ప్రభు ఇస్తానని వచ్చిన ఆ జీవం నుంచి మనం వేరైతే మనం మరణంలోనే జీవిస్తున్నామన్న సంగతిని మనం గ్రహించాలి. కాబట్టి మరణాన్ని కోరుకుంటే అంటే యేసు ప్రభుని కాదనుకుంటే మరణాన్ని కోరుకున్నట్లే. మరణాన్ని కోరుకుంటే ఇంకా అక్కడి నుంచి మనం వెళ్ళవలసింది అగ్నిలోకి, కానీ మరి ఆయన కొట్టులోకైతే కాదు. కాబట్టి దీని విషయంలో మనం ఒక తీర్మానం తీసుకోవాలి, ఆలోచించుకోవాలి. మనం దేనికోసం బ్రతుకుతున్నాం, ఏది సంపాదించుకుంటున్నాం, దాని వలన మనం ఎక్కడికి చేరుకుంటున్నాం. ఈ సంగతులను ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నామో, మనం ఏం మిస్ అవుతున్నామో, ఏం పొందుకుంటున్నామో, ఏం పోగొట్టుకుంటున్నామో. యోహాన్ యొక్క పరిచర్య అంతా కూడా ప్రజలకు మారుమనసు గురించి వివరించి వారు మారుమనసు పొందుకునేలాగా ప్రేరేపించడమే, మారుమనసు నిమిత్తమైన బాప్తిస్మం ఇవ్వడమే. అయితే హేరోదు యొక్క దుష్కార్యాల నిమిత్తము తన పరిచర్యలోని భాగంగానే హేరోదును గద్దించటంతో హేరోదు బాప్తిస్మిచ్చే యోహాన్ని చెరసాల్లో వేయించారు. అయితే బాప్తిస్మిచ్చే యోహాను యొక్క పరిచర్యలో భాగంగా ఆయన యేసు ప్రభుకి కూడా బాప్తిస్మం ఇవ్వాలి. ఎందుకంటే ఒక యాజకుడే ఇంకొక యాజకుని పరిచర్యకు సిద్ధపరచగలడు కనుక ఈ యొక్క యాజకుడు అంటే ధర్మశాస్త్రం ప్రకారం యోహాను యాజక ధర్మం నిర్వర్తిస్తున్న వారి కుటుంబంలో జన్మించిన వాడు గనక యోహాను కూడా యాజకుడే. కానీ యాజక ధర్మము యాజక క్రమము మారుతున్నందు వలన యోహాను మందిరంలో సేవ చేయలేదు, కానీ అరణ్యంలో సేవ చేసినట్లుగా బయట మనుషుల మధ్యలో ఆయన తిరిగినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగానే యేసుప్రభుకి బాప్తిస్మం ఇవ్వటం కూడా ఈ క్రమంలో మనం గమనిస్తాం. అయితే మనం అనుకోవచ్చు, యేసుప్రభుకి మారు మనసు ఏం అవసరం లేదు కదా, మరి మారు మనసు నిమిత్తం బాప్తిస్మం ఇస్తున్న యోహాను దగ్గరికి ఎందుకు యేసుప్రభు వెళ్ళాలి అని. దానికి జవాబు ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒక యాజకుడే ఇంకొక యాజకుని పరిచర్య కోసం సిద్ధపరచగలరు. అయితే ఇక్కడ యోహానే ధర్మశాస్త్రం ప్రకారం చివరి యాజకుడు. యేసుప్రభు వారు మెల్కీసెదెకు క్రమము ప్రకారం, యోహాను లేవి క్రమం ప్రకారం యాజకుడైతే యేసుప్రభు వారు మెల్కీసెదెకు క్రమము ప్రకారం యాజకుడయ్యారు. కనుక యాజక ధర్మము మారుతున్న ఈ తరుణంలో అందుకనే యోహాను దేవాలయంలో లేడు, కానీ మనుషుల మధ్యలో ఈ పరిచర్య చేస్తూ యేసుప్రభు వారికి బాప్తిస్మం ఇవ్వటం జరిగింది. అందుకనే యేసుప్రభు వారు అంటారు, ఈ నీతి యావత్తు ఇలాగూ జరగనిమ్ము అని. యోహానుతో యేసుప్రభు వారు మాట్లాడిన ఆ మాట మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. ధర్మశాస్త్రంలోని ఒక పొల్లైన అక్షరమైన తప్పిపోకుండా యేసుప్రభు వారు సమస్తాన్ని నెరవేర్చారు అని. లూకా 21-22 వచనాల్లో రాస్తున్నాడు, ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగివచ్చును అని. అప్పుడు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను అని. ఈ సీక్వెన్స్ కనుక మనం గమనిస్తే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరికైతే దేవుని మాట సెలవివ్వబడుతుందో, ఎక్కడైతే దేవుని స్వరం మనం వింటున్నామో, ఆయన మాటను వింటున్నామో, దానికన్నా ముందు అక్కడ పరిశుద్ధాత్మ వచ్చి నిలిచి ఉంటాడు. ఆయన నిలువగా దేవుని స్వరాన్ని మనం వింటాము. పరిశుద్ధాత్ముడు లేకుండా దేవుని కార్యం ఏదీ లేదు. ఈ సంగతిని మనం గుర్తించాలి. అండ్ ఇక్కడ ముగ్గురిని చూస్తున్నాము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ త్రియేక దేవుణ్ణి ఇక్కడ గమనిస్తున్నాము. ఈ ధ్యాన భాగం అంతట్లో ఈ రోజు మనం నేర్చుకున్న సంగతులను ఒకసారి చూద్దామా ముగింపులో. 1, యోహాను తనెంతో తగ్గించుకుని తాను క్రీస్తు కాడని అక్కడున్న ప్రజలకు తెలియచేశాడు.
అతడు వారి హృదయాలోచనలు ఎరిగిన వాడై క్రీస్తుని గురించి వివరిస్తూ ఉన్నాడు. ఆయన నాకంటే చాలా శక్తిమంతుడు, నేను నీళ్ళలో బాప్తిస్మిస్తున్నాను కానీ ఆయన పరిశుద్ధాత్మలను అగ్నితోనూ బాప్తిస్మిస్తారని. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరి హృదయాలోచనలు ఎరిగే ఒక వరాన్ని ప్రజల కొరకు, అంటే మన కొరకు, విశ్వాసుల కొరకు ఆయన ఇవ్వగలరు. మీరు ఆశపడితే ఆయన తప్పకుండా మనకు అనుగ్రహించగలరు. అయితే ఆ యొక్క వరాన్ని మనం ఎలా వాడతామో, దేని కొరకు వాడతామో ప్రభుకి ముందే తెలుసు కనుక దాన్ని బట్టి ప్రభు మనకిస్తారు. ఇది ఎవరినో కంట్రోల్ చేయడానికి కాదు, కానీ ఒకరి క్షేమాభివృద్ధి నిమిత్తం ప్రభు ఇటువంటి వరాన్ని మనకిస్తారు. ఇంకా రెండవ సంగతి, మనం గనక దేవునిలో నుండి జీవాన్ని పొందుకోవడానికి సిద్ధపడితే గోధుమల వలె ఆయన కొట్టులో చేర్చబడతాం. ఒకవేళ దేవుని కాదని అనుకుంటే, ఆయన తెలిసి ఆయన నెరిగి ఆయనలోని జీవాన్ని మనం పొందుకోలేకపోతే మనం ఆరని అగ్నిలో పొట్టు వలె కాల్చివేయబడతాం. కాబట్టి రెండిటి మధ్యలో, ఈ రెండు మన ఎదుట ఉన్నాయి, ఈ రెండిటి మధ్యలో మనమే ఎన్నుకోవాలి. దేని కొరకు మనం జీవిస్తామో దాన్ని బట్టే మన అంతం ఉంటుందని గ్రహించాలి. ఇక మూడవ సంగతి, పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉంటాడో వాళ్ళందరూ కూడా దేవునికి ప్రియ కుమారులే. వారి యందు దేవుడు తప్పకుండా ఆనందిస్తాడు. అయితే ఒకటి కండిషన్ ఉంది, అదేంటంటే మనం ఫలించాలి. మనం ఫలిస్తే ప్రభు మహిమపరచబడతారు. వారిని బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ఈ విషయాన్ని మన యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా కూడా మనం చదువుతాం. దేవుని నీతిని జరిగించు ప్రతి వారి మీద పరిశుద్ధాత్ముడు వచ్చి నిలబడతాడు. వారు ఆయన శక్తిని పొందుకుంటారు. దేవునికి ప్రియకుమారులుగా ఉంటే ఇంకా మనకి ఏ మేలు కొదువు కాదని మనందరికీ తెలుసు కదా. దీనంతటినీ ఆలోచించుకుని ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థించుకుందాం. మా తండ్రి, జీవాధిపతి విన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు హృదయాలోచనలు ఎరిగే గొప్ప కృపను, వరాన్ని నీ బిడ్డలకు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ప్రభా, మాకు ఎక్కడ అవసరమో ఆ వివేచన వరము మాకు ఎంత మట్టుకు కావాలో అంత మట్టుకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, ఇది ఒకరి క్షేమాభివృద్ధి నిమిత్తమే మేము వాడాలి కానీ ఒకరిని కంట్రోల్ చేయడానికో మరి ఏ కారణం మీ ఉద్దేశం కానీ ఏ కారణం చేత మేము దాన్ని వాడకూడదు. తండ్రి, నీ చిత్తానుసారంగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి. నిన్ను, నీవిచ్చే జీవం నుంచి మేమెన్నడూ వేరైపోకుండా మమ్మల్ని కాపాడమని, గోధుమల వల్ల నీ కొట్టులో మేము ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్ముడు మా మీద నిలిచి ఉండినట్లుగా, మాలో ఉండినట్లుగా, ప్రభా మాలో ఉండి మమ్మల్ని నడిపించినట్లుగా మీరు కృప చూపమని ప్రాధేయపడుతున్నాను. ఎవరైతే నీ నీతిని సమస్తమును జరిగిస్తూ ఉంటారో, నీ వాక్య ప్రకారం, నీ మాట ప్రకారం జీవిస్తారో వారిలో సమృద్ధిగా పరిశుద్ధాత్ముడు నివసిస్తాడని మేము లేఖనాల ద్వారా తెలుసుకున్నాం. కనుక నా ప్రభువా, వాక్యానుసారంగా జీవించే మనసిచ్చి పరిశుద్ధాత్మ నడిపింపును మాకు నిరంతరం దయచేయమని వేడుకుంటూ ఈ మనవులని యేసుప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.